హాయ్ హలో నమస్తే అండి. ఇది ఏపీ సెట్కి సంబంధించిన సెకండ్ పేపరు. ఏపీ సెట్లో వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసి అందరికీ కామన్ పేపరు, జనరల్. అంటే ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా సరే కంపల్సరీగా ఆ పేపర్ అటెండ్ చేయాలి. 50 క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఆప్షనల్ ఏబిసిడి టైపు చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్. 50 క్వశ్చన్స్ వచ్చేసి ఒక్కొక్క క్వశ్చన్ క్యారింగ్ 2 మార్క్స్. ఓకేనా. ఇవి వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా చాయిస్ బేస్డే. ఇది నాకు వచ్చేసి ఎకనామిక్స్ సబ్జెక్టు. ఓకేనా అండి. అయితే ఈసారి ఎకనామిక్స్ పేపరు ఈజీగానే ఇచ్చాడు. ఎప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకటి ప్లస్ ఆథర్స్ ఇచ్చేసి వాళ్ళు రాసిన బుక్స్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే కొంచెం టిపికల్గా క్వశ్చన్స్ అడిగేవారు. ఈసారి ఈజీగా ఉంది, కానీ మ్యాథమెటికల్ సొల్యూషన్స్ ఎక్కువ ఇచ్చాడు. నేను ఇవన్నీ మిగతావన్నీ చూసుకున్నానులే, కానీ ఆ మ్యాథమెటికల్ కొంచెం రాయలేకపోయాను. చూద్దాం ఏం జరిగిద్దో. అయితే ఈరోజు ఈ పేపర్లో కొంచెం కరెంట్ అఫైర్స్ టైప్లో, అంటే ప్రజెంట్ సినారియోలో గ్రోత్ రేట్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. అవి చెప్దామని ఈ వీడియో నేను చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, యాజ్ పర్ ద ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ రిలీజ్డ్ బై ద నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, the agriculture sector during 2023 to 24 is projected to register a growth rate of ఎంత రిజిస్టర్ కావాలనుకొని ఎస్టిమేషన్ చేసిందంటే 4.8%. అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అండి. నెక్స్ట్, ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ by 2023. Second place. Next question. Indian share in the world commercial service exports by 2021 accounted for ఎంత అంటే 4%. Next question. As per the World Investment Report 2022 of UNCTAD, India's rank among the largest recipient of FDI in the top 20 countries in 2021 is 7th. అయితే మనం ఇప్పుడు ఎంత మనం తీసుకొచ్చుకున్నాం FDI తరపున అంటే 84.5 crores ఈ ఎట్లా డాలర్లలో. నెక్స్ట్, ద నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైపింగ్ ఇన్క్లూడ్స్ మ్యానుఫ్యాక్చర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ మోర్ దాన్ 100 crores కవరింగ్ బోత్ గ్రీన్ఫీల్డ్ అండ్ బ్రౌన్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఎంత చేశారంటే 8.964. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి వచ్చేసి పిఎంజిఎస్వై. పిఎంజిఎస్వై దేనికి సంబంధించింది అంటే అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆర్ టు బి కనెక్టెడ్. పిఎంజిఎస్వై అంటే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. నెక్స్ట్, పిఎంవివివై ప్రధానమంత్రి వయవందన యోజన, యూత్కి సంబంధించింది. యూత్ అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా. పెన్షన్ స్కీమ్ టు ప్రొవైడ్ సోషల్ సెక్యూరిటీ టు సీనియర్ సిటిజన్స్, పిఎంఏజీవై. Third one, integrated development for scheduled caste dominated villages in the country. Fourth one, Swamitwa, to provide property ownership cards to owners in rural areas. Next question. The recommendations of the 15th Finance Commission will be
అప్లికబుల్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 years. ఎప్పటి నుంచి అంటే November 27, 2017లో అపాయింట్ చేశారు. అయితే ఇది 2026 వరకు కూడా ఉందన్నమాట దాని వాల్యూ. ద చైర్మన్ ఆఫ్ 16th ఫైనాన్స్ కమిషన్ రీసెంట్లీ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్. ప్రెజెంట్ మన ఫైనాన్స్ కమిషనర్ ఎవరంటే అరవింద్ పనగారియా. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ప్రొహిబిటెడ్? ఏ రంగంలో మనము ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టకూడదు, తీసేశారంటే లాటరీ బిజినెస్, గ్యాంబ్లింగ్ ఇట్లాంటి వాటిల్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టకూడదని నిషేధించడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ.